హలో ఎవరివన్. సో ఇది వచ్చేసి పవర్ మిల్లో ఫినిషింగ్ ఆపరేషన్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి కాన్స్టెంట్ జెడ్ ఫినిషింగ్ ఇంకా పారామెట్రిక్ కాన్స్టెంట్ జెడ్ ఫినిషింగ్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఫినిషింగ్కి రఫింగ్ చేశాను ఇక్కడ. సో రఫింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఫినిషింగ్ చేయాలి. సో దాని గురించి నేను ఇక్కడ టూల్ పాత్లోకి వెళ్తున్నా. సో ఫస్ట్ కాన్స్టెంట్ జెడ్ ఫినిషింగ్ ఏంటనేది చూద్దాం. సో కాన్స్టెంట్ జెడ్ ఫినిషింగ్లోకి వెళ్తే సో ఈ ఫినిషింగ్ ఆపరేషన్కి మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రఫింగ్ అంటే పైన ఎంత థిక్నెస్ నుంచి అయినా వస్తుంది. బట్ ఫినిషింగ్ అంటే ఏంటంటే సర్ఫేస్ పైనే ఒక క్లాత్ వేస్తే ఎలాగైతే పరుచుకుంటుందో ఆ విధంగా టూల్ పాత్ అనేది అయితే ఉంటుందన్నమాట. అది మనం మెయిన్గా గుర్తుంచుకోవాలి. సో ఫినిషింగ్ అంటే ఎప్పుడు అలాగే ఉంటుంది. సో ఇక్కడ నేను చిన్న కటింగ్ టూల్ తీసుకుంటున్నా. సో ఇందాడ వచ్చేసి 20R3 రఫింగ్కి యూస్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి 10R1 అనేది యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చి స్టాక్ మేనేజ్మెంట్ అడుగుతుంది. సో స్టాక్ మేనేజ్మెంట్ ఒకసారి నేను జనరేట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. సో ఎందుకు నుంచి అంటే స్టాక్ అనేది నేను ఇంకా తీసుకోలేదు కాబట్టి. తర్వాత కాన్స్టెంట్ జెడ్ ఫినిషింగ్. సో ఇవన్నీ మనకి బ్లాక్, తర్వాత కటింగ్ టూల్ తీసుకోవడం, లిమిట్స్ ఇవన్నీ చూసాం కదా. సో కాన్స్టెంట్ జెడ్ ఫినిష్లో కనుక చూసుకుంటే ఇక్కడ ఆర్డర్ బై అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో ఆర్డర్ బై ఏంటంటే మనం ఏ విధంగా మిషనింగ్ చేయాలనుకుంటున్నాం, లెవెల్ ఇంకా రీజియన్. సో రీజియన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఈ ఏరియాలో చేసి తర్వాత వేరే ఇంకో ఏరియాకి వెళ్ళి మిషనింగ్ చేసేదాన్ని రీజియన్ అంటాం. లెవెల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ డెప్త్ ఆఫ్ కట్ నేను ఎంతైతే ఇస్తానో ఆ విధంగా ఇక్కడ నుంచి ఒక లెవెల్లో అంటే 1mm అలా డెప్త్ వరకు చేసుకుంటూ చేస్తుంది. సో అది లెవెల్ అన్నమాట ఆప్షన్. సో రీజన్ అంటే మొత్తం ఒక ఏరియా అయిన తర్వాత ఇంకో ఏరియాకి వెళ్ళి చేస్తుంది. సో నేను ఇక్కడ లెవెల్ తీసుకుంటున్నా. అలాగే మిషన్ ఫ్లాట్ డౌన్. సో ఎంత టాలరెన్స్ ఉండాలి, కింద ఫ్లాట్ టాలరెన్స్. సో 1mm ఉంది. సో ఇక్కడ ఫినిషింగ్ కాబట్టి నేను ఇక్కడ టాలరెన్స్ అనేది 0.025 వరకు పెట్టుకుంటున్నాను. అండ్ థిక్నెస్ నాకు ఇంకా స్టాక్ ఏం అవసరం లేదు కాబట్టి థిక్నెస్ ఇవ్వట్లేదు. అండ్ స్టెప్ డౌన్ అంటే ఇక్కడ ఏంటంటే డెప్త్ ఆఫ్ కట్ నేను 0.5 ఇస్తున్నాను. సో ఇక్కడ కస్ప్ అనేది ఉంటుంది. సో కస్ప్ అంటే ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకి టూల్ పాత్ రెండింటి మధ్యన ఇలాగా అంటే ఒక ఆర్క్ లాగా సపోజ్ ఇదిగోండి ఇలా వెళ్ళింది. సో రెండింటి మధ్య ఏంటంటే ఒక చిన్న ఆర్క్ లాంటిది అంటే రెండు పాసుల మధ్య ఒక ఆర్క్ లాంటిది వస్తుంది కదా. సో అలాంటి దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం ర్యాపిడ్ మూవ్స్ తీసుకుంటాం. సో దాంట్లో ఇది హైట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకుంటాం. నెక్స్ట్ లీడ్స్ అండ్ లింక్స్ ఇవి. సో లీడ్లో వచ్చేసి నేను వర్టికల్ ఆర్క్ అనేది తీసుకుంటున్నా. సో లింక్స్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకున్న లింక్స్ ఏంటంటే ఫస్ట్ కేటగిరీ స్కిమ్కి ఇస్తున్నా, తర్వాత ఇంక్రిమెంటల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సేఫ్ యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఇంకా కింద ఏంటంటే మన స్పీడ్స్ అండ్ ఫీడ్స్ అనేది కూడా ఇవ్వాలి. సో ఆల్రెడీ డిఫాల్ట్గా దీంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇంక ఇవ్వట్లేదు. సో ఈ విధంగా ఉంటుంది. సో కాన్స్టెంట్ జెడ్ ఫినిష్ అంటే ఏంటంటే కాన్స్టెంట్గా ఇక్కడ ఉన్న ఏరియాని మిషనింగ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇదిగోండి నేను ఇక్కడ తీసుకున్నది లెవెల్ అని చెప్పాను కదా. సో ఒక్కొక్క లెవెల్ కింద ఇలా చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే బయట అవుటర్ సర్ఫేస్ అనేది చేస్తుంది మిషనింగ్, ఆ తర్వాత ఈ విధంగా. సో ఈ విధంగా అయితే చేస్తుంది కాన్స్టెంట్ జెడ్ ఫినిషింగ్. సో దీంట్లో సిమిలర్గా ఇంకోటి కనిపిస్తుంది టూల్ పాత్. సో దానికి అంటే స్టాక్ ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నా. సో ఒకసారి స్టాక్ మోడల్ అనేది యాక్టివేట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ దానికి తర్వాత సెకండ్ దానికి. ఇక్కడ స్టెప్ ఓవర్ అంటే ఏంటంటే సపోజ్ ఒక మ్యాట్రిక్స్ లాంటిది ఉందంటే ఇది మొత్తం ఒక చిన్న బ్లాక్స్ కింద అంటే ఒక రెక్టాంగిల్ ఒక చిన్న మ్యాట్రిక్స్ కింద డివైడ్ అయిపోతుంది. సో ఆ మ్యాట్రిక్స్ ఎంత ఉండాలి, సో నేను వచ్చేసి 1mm స్టెప్ ఓవర్ కింద ఉండాలన్నట్టుగా ఇస్తున్నా. సో ఇది యాడ్ టు స్టాక్ మోడల్, ఇది కూడా యాడ్ టు ఫస్ట్ దీని వరకు చూపిస్తాను మీకు. క్యాలిక్యులేట్. సో ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. సో దీన్ని మనకి షేడెడ్లో పెట్టుకుని చూస్తాం.
సో షేడెడ్లో చూస్తే ఇక్కడ ఏంటంటే ఇంకో ఆప్షన్ ఉంటుంది ఏంటంటే షోర్ ఎస్టిమేటల్. సో ఒక ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందనేది షోర్ ఎస్టిమేటల్ ఆప్షన్లో ఉంటుంది. సో రఫింగ్ చేసిన తర్వాత నాకు మిగిలింది అయితే ఇది. సో ఇంకా ఫినిషింగ్ది ఇంకా యాడ్ చేయలేదు నేను. సో ఇదిగోండి ఈ విధంగా మెటీరియల్ అయితే మిగిలింది. సో ఇది బ్యాలెన్స్ మెటీరియల్ అంటే రఫింగ్ చేయగా మిగిలిన మెటీరియల్. సో ఇప్పుడు ఒకసారి ఫినిషింగ్ కనుక యాడ్ చేస్తే యాడ్ టు స్టాక్ మోడల్. సో ఇది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదిగోండి. సో ఇందాక దానికి ఇప్పుడు ఉన్న దానికి డిఫరెన్స్ ఇది. సో ఈ విధంగా క్లీనింగ్ అనేది అయితే చేస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ కాన్స్టెంట్ జెడ్ ఏంటంటే అక్కడ ఉన్న సర్ఫేస్ తగ్గట్టుకి ఇలా తక్కువగా చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఈ విధంగా వచ్చింది అనమాట. సో ఇది తీసేసి సో దీంట్లోనే ఇంకా రిమైనింగ్ మెటీరియల్ రిమూవ్ చేయడానికి నేను ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే సో పారామెట్రిక్ ఆప్టిమైజ్డ్ పారామెట్రిక్. సో దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే మేజర్ డిఫరెన్స్ అంటూ ఏది ఉండదు. బట్ ఏంటంటే స్లైట్ చేంజెస్ ఉంటుంది అనమాట. సో దీంట్లో ఆపరేషన్స్లో అనేది కొంచెం చేంజెస్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఎలా అంటే దీంట్లో స్పైరల్గా చేసుకోవాలి, ఇంకా క్లోజ్డ్ ఆఫ్సెట్, స్మూతింగ్, సెంటర్ లైన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి కస్ప్ అన్నాను కదా. సో కస్ప్ అంటే ఇదిగోండి ఈ విధంగా. సో రెండు అంటే ఒక పాస్ వెళ్ళిన తర్వాత ఇంకో పాస్కి మధ్యలో ఏమైనా మిగిలిపోతే ఆ ఏరియా. సో మనం ఇక్కడ ఇచ్చే స్టెప్ ఓవర్ బట్టి అక్కడ తీసుకుంటుంది. సో రిమైనింగ్ ఏరియాకి వెళ్ళి ఈ మెటీరియల్ అనేది రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఆప్టిమైజ్డ్, కాన్స్టెంట్ ఆప్టిమైజ్డ్. సో ఇక్కడ మనం ప్రొఫైల్కి అయితే చేయట్లేదు కాబట్టి ఈ ప్రొఫైల్ మీద అయితే రాదు మ్యాక్సిమం. సారీ, సర్ఫేస్ మీద రాదు. ఇక్కడ ప్రొఫైల్లో అయితే మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇది ఇది కూడా ఒకసారి యాడ్ చేద్దాము. సో యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ నొక్కితే సో స్టాక్ మోడల్ అనేది విజిబిలిటీలో పెట్టాను నేను. సో ఇది ఈ విధంగా ఓన్లీ ఈ ఏరియాలో మటుకే ఆగిపోయింది. సో రిమైనింగ్ అంతా మెటీరియల్ అనేది అయితే రిమూవ్ చేసింది. సో ఎందుకంటే ఇక్కడ కటింగ్ టూల్ అనేది వెళ్ళలేకపోతుంది. సో ఆప్టిమైజ్డ్ దగ్గర మన ఇక్కడ కటింగ్ టూల్ చేంజ్ చేసినా ప్రాబ్లం లేదు. సో ఒకసారి కానీ కటింగ్ టూల్ చేంజ్ చేసి మనం ట్రై చేస్తే ఏమైనా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ ఒకసారి కటింగ్ టూల్ అనేది చేంజ్ చేద్దాం. సో నేను ఇక్కడ డైరెక్ట్ బాల్ నోస్ తీసుకుంటా. సో బాల్ నోస్ వచ్చేసి 4 రేడియస్తో ఉంది విత్ 2 ఫ్లూట్స్. సో బాల్ నోస్ 4 అండ్ దీనికి ఇది యాడ్ చేస్తే బెటర్ అనమాట. ఏంటంటే ఇక్కడ షాంక్ అనేది యాడ్ చేసాం అనుకోండి, సో దీని హైట్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, లేదంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది.
సో ఈ విధంగా నేను తీసుకున్నా. సో జనరల్గా మనకి ఇది వచ్చేసి కొంచెం ఇలా హైట్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే అంటే ఇక్కడ షాంక్ అది తగలకుండా ఉండాలి కాబట్టి కొంచెం లెంత్ ఉన్న కటింగ్ టూల్ అనేది మనం ప్రిఫర్ చేస్తాం. సో జనరేట్ అవుతుంది ఈ విధంగా. సో ఇదిగోండి టూల్ పాత్ అయితే మొత్తం జనరేట్ అయింది. సో ఇది ఒకసారి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో ఇక్కడ వచ్చిన లిఫ్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఎక్కడైతే మెటల్ రిమైనింగ్ మిగిలిపోయిందో అక్కడికి వెళ్ళి మిస్టింగ్ చేయడానికి అది చూస్తుంది. సో ఇది కొంచెం ఎర్రర్ వచ్చింది. సో అందుకు ఇక్కడ సెపరేట్ ఇంకోటి యాడ్ చేస్తున్నా. సో ఇక్కడ ఉన్న టూల్ పార్ట్స్కి ఏంటంటే బ్యాలెన్స్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ మెటీరియల్ మొత్తం కనిపించడానికి మనం ఇక్కడ షేడెడ్ అనేది అయితే యూజ్ చేస్తాము. సో ఇదిగోండి. సో ఈ విధంగా అయితే చేస్తుంది. సో ఇక్కడ స్టెప్ పవర్ అనేది మనం ఇంకా తగ్గించుని చేసుకోవచ్చు. సో ఇలా బ్యాలెన్స్ మెటీరియల్ కూడా రిమూవ్ చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా మనం పారామెట్రిక్ అనేది యూజ్ చేస్తాం.